పాపాలను బట్టి శిక్షను బట్టి ఆ నరకానికి వెళ్తామండి. ఎందుకంటే ఆ నరకము మనుషుల కోసం సృష్టించలేదు, కానీ అపవాది కోసం సృష్టించాడు. ఈ మనిషి అపవాది యొక్క కోరికలను ఆలోచనలను నెరవేర్చుకుంటూ పాపం చేస్తూ ఈ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడంటే మరణించిన తర్వాత నరకానికి వెళ్తున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాల నరకంలో ఎంతో వేదన పడాలి, ఎంతో అల్లాడిపోవాలి. అక్కడ మనల్ని రక్షించేవారు ఆ మురికి వెంటనే మనం ఇంటికి వచ్చి సబ్బు తీసుకొని నీటిగా శుభ్రంగా చేసుకుంటామండి. లేదు నాకు మురికి చుట్టిందని అలాగే ఉంటామా? ఉండలేము. కాబట్టి అలాగే పాపం అనే మురికి మనకి చుట్టింది, ఈ పాపం అనే బురద మనకు చుట్టింది. కాబట్టి ఈ పాపం అనే మురికిని తీసివేసుకోవడానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు మన కోసము మనం చేసిన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను మనల్ని తీర్చుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసము ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు ఆయన కొరడా దెబ్బలు భరించాడు, ఆయన నా కొరకు ముళ్ళ కిరీటం భరించాడు, ఆయన నా కొరకు పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, ఆయన నా కొరకు ఉమ్మి వేయబడ్డాడు, ఆయన నా కొరకు తన శరీరంలో ఒక్క రక్త చుక్కు కూడా మిగిల్చుకోకుండా ఆయన కల్వరి శిలువలో నా కొరకు రక్తం కార్చినాడని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించాడు. ఆయన తిరిగి 3వ దినమున లేచాడు. ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. కాబట్టి మనం ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఇదంతా కూడా ఒకనొక దినాన్న నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పొలం ఉన్నా, ఎంత బంగారం ఉన్నా ఇదేది కూడా శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు. తల్లి గర్భంలో నుంచి మరలా పోయేటప్పుడు ఏమి కూడా తీసుకొని పోలేము. బ్రతికినంత కాలం మాత్రమే కడుపు నిండా అన్నం తిని వస్త్రాలు కట్టుకొని మనం సంతోషంగా ఉండగలుగుతాం. కానీ ఈ లోకంలో ఎంతకాలం ఏది ఉన్నా కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలమే కానీ చనిపోతే ఏది కూడా రాదు. కాబట్టి ఈ అశాశ్వతమైన లోకంలో ఈ పాపిష్టి పాపం జీవితాన్ని తీసేసుకొని ఆ పాపం వలన వచ్చే శిక్ష నుండి తప్పించుకోవాలని మీకు ఈ మాటలు సువార్త, ప్రేమ సువార్త, యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నామండి. కాబట్టి మీకు ఇచ్చిన కరపత్రికలు చదివి దేవుని ప్రేమను తెలుసుకోండి. ఇది మాకు కాదులే, మాకెందుకులే అని మీరు అనుకోవద్దండి. మేము కూడా ప్రభు నమ్ముకోకుండా అనేక విధాలుగా చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి పాపం జీవితంలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు ఈ రోజున ప్రభు దగ్గరికి నడిపించి మంచి మార్గంలో జీవిస్తూ మీకు సువార్త ప్రకటిస్తున్నామండి. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరైనా ప్రభు నమ్ముకోవచ్చు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తివైనా సరే ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను అంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు, నిన్ను దగ్గరికి చేర్చుకునే దేవుడు. కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి చర్చి మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడండి. యేసును నమ్మితే పాప క్షమాపణ, యేసును నమ్మితే సంతోషము, యేసు ప్రభుని నమ్మితే సమాధానము, యేసును నమ్మితే పాపం వలన వచ్చే శిక్ష నుంచి మనకు విడుదల, యేసును నమ్మితే పరలోకము, మోక్షాన్ని పొందుకుంటామని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తు నందు నిరీక్షణ ఉంచమని ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ మీ కొరకు, మీ గ్రామం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ కర్లకుంట గ్రామంలో దేవా, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా, సువార్త కరపత్రికల ద్వారా ఇదిగోనైనా మేము నీ ప్రేమ సువార్తను ప్రకటించాము నాయన. ఇంతవరకు నైనా నీ బిడ్డలు ఎంతమంది అయితేనైనా ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా, సువార్త కరపత్రికల ద్వారా ఇదిగో నీ ప్రేమ సువార్తను విన్నారో, తీసుకున్నారో ప్రభు, వారందరినీ నైనా ఈ రాత్రికాల సమయంలో దర్శించి వారితో మాట్లాడి నైనా ప్రభువ వారిని నీ వైపు తిప్పుకొని ప్రభువ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని దేవా మీరు రక్షించమని, కాపాడమని తండ్రి ప్రభు అని రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరిచి ఈ గ్రామంలో నేను ఇంకా అనేక మంది రక్షణ పొందడానికి కృప చూపించి గ్రామాన్ని, గ్రామాల ప్రజల్ని తండ్రి, వారికి ఉన్నటువంటి పాడి పంటలను, పశువులను, వారికి కలిగిన సమస్తమును ప్రభువా ఇదిగో మీరు దీవించి ఆశీర్వదించి నేను ఈ గ్రామంలో గొప్ప కార్యం జరిగించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.